ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అన్నాడో కవి. అలాగే తయారైంది తెలంగాణలో పరిస్థితి. ఎక్కడ చూసినా కల్తీమయమే అన్నచందంగా మారాయి ప్రస్తుత ఫుడ్ పాయిజన్ ఘటనలు. ఇక్కడ అక్కడ అన్న తేడాలేవి లేకుండా అన్ని ఏరియాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో కూడా అలాంటి ఘటనే జరగడం యావత్తు తెలంగాణనే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టిపట్టినట్లు ఉండడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. తెలంగాణలో పరేషాను చేస్తున్న కల్తీ ఆహారం. సచివాలయంలో కల్తీ ఆహారం కలకలం. అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజానీకం. తినే తిండి, పాలు, ఆహారం కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు తయారయ్యారు కల్తీగాళ్లు. పాఠశాలలు, కళాశాలలు, హోటళ్లు, షాపులు దేన్ని వదిలిపెట్టడం లేదు. మొత్తాన్ని కల్తీ చేసి పడేస్తున్నారు. ఆఖరికి సచివాలయంలో కూడా కల్తీ ఆహారాన్ని సప్లై చేశారు. దీంతో అధికారుల తీరుపై ప్రజానీకం మండిపడుతున్నారు. సచివాలయంలోనే ఇలా జరిగితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో మూల ప్రభుత్వ బడుల్లో కల్తీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో ఆహార కల్తీ, నాణ్యమైన ఆహారం అందించట్లేదనే విషయమై ఏళ్లుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర సచివాలయంలో వందలాది మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తుంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి పలు కీలక పేషీలకు భోజన సప్లై చేస్తారు. ప్రోటోకాల్లో భాగంగా భోజనం సప్లై చేస్తారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బందికి, మంత్రుల పేషీలకు కూడా ఇక్కడి నుండే భోజనం సప్లై చేస్తారు. ఈ మధ్య కొందరు ఆఫీసర్లు ఆ ఫుడ్ తిని అస్వస్థతకు గురయ్యారట. నాజీ రకం ఫుడ్ సప్లై జరగడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారట. ఇక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం శూన్యమని సెక్రటేరియట్లో కొందరు సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు, కొంతమంది అధికారుల ప్రయోజనాల కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని చర్చించుకుంటున్నారట. తమకే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రముఖులకు కూడా ఇదే భోజనం పెడుతున్నారట. కొంతమంది మంత్రులు, ఉద్యోగులు ప్రోటోకాల్ ఫుడ్ మానేసి సొంతంగా ఇంటి భోజనం తెచ్చుకుంటున్నారట. అంతేకాదు, హైదరాబాద్ నగరంతో పాటు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లోని హోటళ్లలో కల్తీ ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయి. హోటళ్లలో వాడే పదార్థాలను నేరుగా కల్తీ చేయడమే కాక వాడిన నూనెలనే మళ్లీ మళ్లీ వాడటం వంటి పరోక్ష కల్తీ కూడా గణనీయంగా జరుగుతుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లతో పాటు రోడ్డు పక్కల ఉండే టిఫిన్ సెంటర్లలో రిపీటెడ్గా వాడిన నూనెనే వాడుతున్నారు. ఈ అంశాలు అధికారుల తనిఖీల్లో నిజమేనని తేలినా చర్యలు మాత్రం శూన్యంగా మారాయి. హైదరాబాద్లోని అనేక హోటళ్లు ప్రమాణాలకు విరుద్ధంగా ప్లాస్టిక్ బ్యాగుల్లో మాంసాన్ని నిల్వ చేయడంతో అది మరింతగా పాడైపోతుంది. అలాంటి మాంసాన్నే వండడంతో వండినప్పుడు గుమగుమలాడుతున్నట్టు కనిపిస్తున్నా తిన్న తర్వాత విషంగా మారుతుంది. అందుకే ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగిపోతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సెంటర్ల నుంచి ప్రతిరోజు వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగుతుంది. మరి అలాంటి సెంటర్లలో నాణ్యత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. సచివాలయంలోనే ఫుడ్ పాయిజన్ జరిగితే ఇక మామూలు ప్రజల సంగతేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో విద్యార్థులు చనిపోయినా పట్టించుకోరా అంటూ అధికారుల తీరుపై హైకోర్టు సైతం మండిపడింది. విద్యార్థులు చనిపోతున్నా స్పందించకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని సీరియస్ అయింది. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా అధికారులు తీరు మారడం లేదు. అధికారులు అడపాదడపా తనిఖీలు చేస్తున్నా కల్తీగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతూనే ఉన్నారు. ఇప్పుడు వారి పంజా సచివాలయంలో సప్లై చేసే ఆహారం కల్తీ అయ్యేదాకా వెళ్ళింది. మరి సీఎం రేవంత్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.